హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సైడ్ ఎఫెక్ట్స్ లేని న్యాచురల్ ఫేస్ క్రీమ్ని తయారు చేసుకోవడం చూద్దాం. 100% ఎఫెక్టివ్గా పనిచేసే రైస్ ఫేస్ ప్యాక్ అనమాట. ఇది స్కిన్ టోన్ పెరగడంతో పాటు డ్రై స్కిన్కి, ఇంకా ఆయిలీ స్కిన్కి, పింపుల్స్కి, యాక్నీకి, ఇంకా స్కిన్ పైన వచ్చే మచ్చలు, ముడతలు తగ్గడానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ ఫేస్ క్రీమ్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం రైస్ని నానబెట్టుకోవాలన్నమాట, ఒక 12 గంటల పాటు. ఇక్కడ చూసినా కదా, ఒక కప్పు వరకు రైస్ తీసుకున్నాను నేను. అది నార్మల్గా ఏ రైస్ అయినా సరే మనం వండుకునే రైస్ ఉంటుంది కదా, సో దాంట్లో రాళ్ళు కానీ డస్ట్ కానీ ఏం లేకుండా నీట్గా ఉండాలన్నమాట. ఆ రైస్ని తీసుకొని మనం 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసేసి దాంట్లోకి ఏ కప్తోనైతే రైస్ తీసుకున్నామో అదే కప్తో ఒక 4 లేదా 5 కప్పుల వరకు వాటర్ని పోసేసి మూత పెట్టి ఇంకా ఓవర్ నైట్ మనం అట్లా పక్కన పెట్టేశారనమాట. నెక్స్ట్ డే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ వాటర్ని పడేయద్దనమాట. ఆ ఫర్మెంట్ అయిన వాటర్ మంచిదన్నమాట మన స్కిన్కి. సో అందుకే ఈ వాటర్ని పడేయకుండా అదే వాటర్తో పాటు మనం ఉడికించేసేసుకోవాలి ఈ రైస్ని. చూస్తున్నారు కదా, స్టవ్ మీద పెట్టేసి సిమ్లోనే పెట్టాలి. హైలో పెడితే అది మరి బియ్యం అయిపోతుంది. సో అందుకని సిమ్లోనే పెడితే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అది అడుగంటద్దు, మాడొద్దు కూడా, మంచిగా ఉడికిపోవాలి. జస్ట్ మనకి ఆ రైస్ అనేది మెత్తగా ఉడికితేనే మనకి పర్ఫెక్ట్గా క్రీమ్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇట్లా మెత్తగా అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ మీద నుంచి దించేసి చల్లగా అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. అది గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకని దాంట్లో కొంచెం మనము మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట. కాచిన పాలని, పచ్చి పాలు యాడ్ చేసుకున్నా పర్వాలేదు, ఏ మిల్క్ ఉంటే అది అనమాట. సో దాంట్లో కొన్ని పాలు కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి, కొంచెం జారుగా రావాలన్నమాట క్రీమ్ అనేది. అట్లా కొన్ని పాలు పోసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. మంచిగా మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట ఈ క్రీమ్ అనేది. చూస్తున్నారు కదా, అట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్న ఈ రైస్ పేస్ట్ని మొత్తం ఒక పెద్ద బౌల్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కార్న్ఫ్లోర్ కలుపుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ లేకపోతే మైదానన్నా యాడ్ చేసుకోవచ్చు. ఆ కార్న్ఫ్లోర్ మనం ఒక 3 స్పూన్స్ వరకు కలుపుకోవాలి. అంటే ఈ రైస్ పేస్ట్కి సరిపడా కలుపుకోవాలన్నమాట. 2 or 3 స్పూన్స్ అయితే సరిపోతుంది ఇక్కడ ఒక కప్పు రైస్కి. సో చూసినారు కదా, అట్లా కార్న్ఫ్లోర్ని కలిపేసుకొని నిమ్మకాయ కూడా వేసుకోవాలన్నమాట. ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. ఎక్కువ కూడా కొంతమందికి పడదు కదా, సో అందుకని ఈ మొత్తం క్రీమ్కి ఒక హాఫ్ లెమన్ అయితేనే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సరిపడిన వాళ్ళు మాత్రం ఒక 1 లెమన్ వేసుకోవచ్చు. తర్వాత ఇది మంచి ఒక విస్కర్తోని బాగా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట ఈ క్రీమ్ అంతా. చూస్తున్నారు కదా, ఇట్లా మంచిగా స్మూత్గా అయిపోవాలన్నమాట ఈ క్రీము. ఈ క్రీమ్ డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చు డైలీ నైట్, లేదా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఇట్లా చేసుకోవాలి. ఇది ఒక 2 స్పూన్స్ ఒక బౌల్లోకి వేసుకొని దీంట్లో అలోవెరా జెల్ ఒక స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు హనీ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, రైస్ పేస్ట్లో ఆల్రెడీ మిల్క్ ఉంది, ఇంకా లెమన్ ఉంది కాబట్టి ఇంకా ఈ 2 కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం చేసుకుంటే ఈ క్రీమ్ అనేది మనకు డ్రై స్కిన్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది అనమాట. ఈ ఫేస్ ప్యాక్ని మొహం నీట్గా కడుక్కున్న తర్వాత ఒక 10 నిమిషాలు అప్లై చేసి తర్వాత మంచినీళ్ళతో కడిగేసేయాలి, అంతే. తర్వాత నెక్స్ట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ ఫేస్ ప్యాక్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఈ రైస్ పేస్ట్ని ఒక 2 స్పూన్స్ తీసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు ముల్తానీ మిట్టి వేసుకోవాలి, లేదా మన దగ్గర సున్నిపిండి ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు, లేదా శనగపిండి కూడా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. తర్వాత రోజ్ వాటర్ని వేసేసుకొని మంచిగా అట్లా కలుపుకోవాలి. ఆల్రెడీ మిల్క్ అండ్ లెమన్ కూడా ఉంది కాబట్టి సో వీటన్నిటిని వేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని ఇది మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లా అప్లై చేసుకోవాలి. ఫేస్ వాష్ చేసిన తర్వాత పెట్టుకోవాలి దీన్ని ఒక 10 మినిట్స్. ఇట్లాంటి ఏ ఫేస్ ప్యాక్స్ అయినా నైట్ టైంలో పెట్టుకుంటేనే వాటి రిజల్ట్ అయితే మంచిగా వస్తుంది అనమాట. సో చూసినారు కదా, ఈ క్రీమ్ ఎట్లా తయారు చేసుకోవాలో. ఈ రైస్ క్రీమ్ని డైరెక్ట్గా మనం అట్లనే పెట్టుకోవచ్చు, ఏవి కలపకుండా. నార్మల్ స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు కూడా ఇట్లా మామూలుగా పెట్టేసుకోవచ్చు, దాంట్లో ఏం కలపకపోయినా కానీ. ఈ క్రీమ్ వల్ల మనకి మంచి గ్లోస్ అనమాట, ఫెయిర్నెస్ అనేది బాగా వస్తుంది. ఈ రైస్ క్రీమ్ అనేది ఒక 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. ఇట్లా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.